అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ని మొదట తెలుగులోకి తర్జుమా చేసింది విలియం కేరీ గారు. బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేయడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు పొంది ఆయన బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేశారు. ఆయన తన భార్య పిచ్చిదైపోయింది, తన చిన్న కొడుకు మరణించాడు, అయినప్పటికీ యేసుక్రీస్తు సువార్తని మాత్రం ప్రకటించడం ఆపలేదు. ఆయన ఎంతో శ్రమపడి, ఎంతో శ్రమించి, కష్టపడి మన కొరకు తెలుగులో బైబిల్ని తర్జుమా చేశారు. అలాంటి విలియం కేరీ గారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఈ దినం నేను మీకు ముగ్గురు వ్యక్తుల గురించి తెలియజేస్తాను. వాళ్ళు బైబిల్ చదివి వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకున్నారు. మొదటి వ్యక్తి భక్త సింగ్ గారు రోమన్ క్యాథలిక్ మిషనరీస్లో చదువుకున్నారు. ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారు అనే పేరు వింటేనే అస్సలు నచ్చదు. ఆయన చాలా బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ సంపాదించి రోమన్ క్యాథలిక్ మిషనరీస్ కాలేజీలో డిగ్రీ పొందుకుంటున్నప్పుడు భక్త సింగ్ గారికి రోమన్ క్యాథలిక్ మిషనరీస్ వాళ్ళు ఒక బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఆ బైబిల్ అట్టను చూసి అట్ట బాగుందని అట్ట లాగి అట్టని తన రూమ్లో అతికించుకుని బైబిల్ని డస్ట్బిన్లో పడేశారు. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నప్పుడు ఎన్నో శ్రమలు పొందారు. అప్పుడు పరిశుద్ధ గ్రంథం అని రాసున్న బైబిల్ అట్టను చూసి అసలు ఎందుకు ఈ బైబిల్ అట్ట మీద పరిశుద్ధ గ్రంథం అని రాశారు, ఈ అట్టలో అసలు ఏముందని బైబిల్ చదివి తన జీవితాన్ని మార్చుకుని ఆ విదేశాల్లో అనేక మందికి సువార్తను ప్రకటించి ఇండియాకి తిరిగి వస్తున్నప్పుడు ఒక చిన్నారి పాప భక్త సింగ్ గారిని చూసి అమ్మా నేను యేసుప్రభుని చూశానని తన తల్లితో చెప్పాను. చూసారా, భక్త సింగ్ గారిలో ఆ చిన్నారి పాప యేసుక్రీస్తు ప్రభు అని చూసింది. అలాంటి వ్యక్తి బైబిల్ని చదువుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. రెండోదిగా ఏఆర్కే మూర్తి గారు. ఆయన ఒక బ్రాహ్మణ్. ఆయన నేను బైబిల్లో ఉన్న తప్పులను నిరూపిస్తాను అని బైబిల్ తెచ్చి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ చదువుతూ తనలోని పాపాన్ని, తనలోని తప్పుల్ని తానే బయట పెట్టుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్పవారు, నేను యేసుక్రీస్తు ప్రభువారి సేవ చేస్తాను, నేను ఇక మీదట మీతో ఉండను, నేను యేసుక్రీస్తు ప్రభువారి సేవ చేయడానికి వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్పి ఆయన బయలుదేరాడు. ఇప్పటికీ మనము ఆయన ప్రసంగాలను రేడియోస్లో వినగలం. ఆయన అంత గొప్ప ప్రసంగాలు చేశారు. ఆయన ప్రసంగాలు వింటుంటే ఎంతో మార్పు వస్తుంది మన జీవితంలో. చూసారా, బైబిల్ చదివిన ఒక బ్రాహ్మణ్ణి తనలోని తప్పులను తను బయట పెట్టుకున్నాడు. మూడోదిగా సాధు సుందర్ సింగ్ గారు తన యవ్వన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్ చదివి అంగీకరించారు. బైబిల్ చదివి అంగీకరించిన సాధు సుందర్ సింగ్ గారు తన యవ్వన కాలంలో వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేస్తానని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సేవ ఎందుకు చేస్తావు, అన్యమత సేవ నువ్వు చేసేదా, అన్య దేవుని సేవ నువ్వు చేస్తావని సాధు సుందర్ సింగ్ వాళ్ళ నాన్న చెప్పారు. మరి సాధు సుందర్ సింగ్ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభువారి సేవ చేస్తానంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను అని చెప్పినప్పుడు, నాన్న నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వనంటే ఏంటంటే, నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి మొత్తం తీసుకొని వచ్చి ఒక దగ్గర పోయి ఇంకో పక్కన నా యేసుక్రీస్తు ప్రభు అని ఉంచు, కళ్ళు మూసుకునే చెప్తాను నాకు యేసుక్రీస్తు ప్రభువారే కావాలని, ఎందుకంటే నా దేవుడిని నేను దేంతో సమానం చేయగలను, ఎందుకంటే నా యేసుక్రీస్తు ప్రభువారే నాకు గొప్ప అని చెప్పాడు. చూసారు, బైబిల్ చదివినప్పుడు మనలోని పాపాలు మనకు తెలుస్తుంది. బైబిల్ ఈ దినము చదవడానికి మనకు టైం, ఈ దినము మనకు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళేంత సమయం లేదు. ఎందుకంటే ఫోన్ పట్టుకుని వెళ్తున్నాం చర్చికి, దేనికంటే ఫోన్లోనే బైబిల్ ఉందనేసి. కానీ ఆ ఫోన్లో ఎన్ని సినిమాలు ఉంటాయి, ఎన్ని అసహ్యకరమైన వీడియోలు ఉంటాయి, ఎన్ని అసహ్యకరమైన ఫోటోలు ఉండొచ్చు కదా. అందుకే పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని తీసుకుని చర్చికి వెళ్ళి ఆ బైబిల్ని చదివితే అనుదినము మనలోని పాపమును మనకు తెలుస్తుంది. మరలా తప్పు చేయకుండా మనము దేవుణ్ణి అనుసరించగలం.